ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యాధారం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడు అని దేవ యేసయ్య, ఆయన మీకు వేలాది వందనము కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థం మాటలు సాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనము. లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నువ్వు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 47వ వచనం. ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, ఇది మీకు జీవమే, మరియు మీరు స్వాధీనపరచుకొనుటకు యొర్దానును దాటబోవుచున్న దేశంలో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. జీవ మార్గమును నాకు తెలియజేసేదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతులు నిత్యం సుఖములు కలుగు. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనం. నీ యొద్ద జీవ ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనంలో మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఎట్టి కాలమును సూచించునో దానిని విచారించి పరిశోధించిరి. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లా చేయును. యెహోవా శాస్త్రము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ఆమెను. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడు అని దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్య ధ్యానం బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మీరే మాకు నిత్య జయం కలిగి జీవదేవుడు తండ్రి. ఆయన నీ లేఖను పరిశీలించి వాటిని తెలుసుకుని నిన్ను మహిమపరిచి గణపరిచి శక్తిని బలం మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.